సీతాదేవి యాత్రమాని ప్రతి చోట అన్వయించుకున్నది యాత్రమాని. కాబట్టి వాల్మీకి రామాయణం మొత్తం మూలబోతున్న సులభత అంటే మానుషా ప్రతిష్టాంతమ శాశ్వతి సమాధిని అర్థం చేస్తే ఈనాటి పొలిటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎథిక్స్ అని లెక్చర్స్ ఇచ్చాను సంస్కృత ఇంగ్లీష్లో చాలా ఇవన్నీ వస్తాయి. క్రౌంచమిధన ఆదేకమవుతే క్రౌంలో కాబట్టి మొత్తం భూమండలానికి ఎవరు శాస్త్రంది గరయ శరదశ్చ మహించదు. కొండలు పర్వతాలు నదులు ఉన్నంత వరకు రామాయణం చెప్పిన శాశ్వతమైన సాహిత్యం భారతదేశంలో ఉంది కాబట్టి వివేకానందుడు చెప్పాడు రామనామం ఉన్నంత వరకు మన భారతదేశాన్ని భరించదు. అంచేత ఆ విధమైన నిజమైన సంప్రదాయబద్ధమైన ఉద్బోధన చేసేటువంటి సాహిత్యాన్ని మనం చదువుకోవాలి. దానికి మూలకమైనటువంటి సంస్కృత భాషని మనం మన శ్రీనివాస చెప్పినట్టుగా దాన్ని అనాదరించకూడదని వాళ్ళ సంస్కృత దిన మహోత్సవం కాబట్టి 2 శ్లోకాలు చదివి తిరిగే సెలవు తీసుకుంటాను. ఏదో పథకాల మనిషిని భావగత్వం అభేదగత్వం దిగంబర గత్వం వీటి పేరు కూడా నాకు తెలియదు, మీ ప్రశ్న ఏంటని చెప్పగలవాడి కాదు, నన్ను మన్నించండి. సాగర క్షాళిత బలాం హిమాలయ కిరీటినీం ముక్తి ముక్తి ప్రదానాఢ్యాం వందే భారత మాతరం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వ విద్యా ప్రసూః యా వేదోపనిషత్ పురాణజే సత్కావ్యశ్రియా రాజతే. యాస్మద్దేశ నివాసి సర్వజనతా స్నేహ ప్రధానోద్యతా శ్రేయం భారత భారతీ వీరతాం దేశత్రయా శ్రేయసి. యస్య రాగాదినా నో మనో దూషితం తేన కాశీ అయోధ్యాగతా వానవా. येन माता पिता सेवया तोषितौ मंदिरे तेन पूजा कृता वानवा. दीनहीन अशक्ता नाथा जनाः ये साक्षुषा व्याधिभिः पीडिताः अन्नपानौषधैस्तर्पितास्ते यदा यज्ञदानादयो निष्ठिता वानवा. भूतले केवलं नाम एकं मनो मानवानां महावैरिदुर्निग्रहम्. येन वीरेण एतं मनो निर्जितं वैरिणस्तेन सर्वे जितावानवा. स्वस्ति प्रिया. ప్రశ్న అడిగాక ఉపన్యాసాలు ఇవే చెప్పగలరు. సంస్కృతం తెలిసిన వాడు చెప్పలేంది లేదు. అంటే ఇది క్వశ్చన్ అయితే అసలు చెప్పలేదు. మీకున్న వివేకత ఏదైనా చెప్పగలరు అంటే మనము తెలుగులో పాపం వచ్చింది